అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మా 15th వెడ్డింగ్ యానివర్సరీ సింపుల్ సెలబ్రేషన్స్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు టైం మార్నింగ్ 5 o'clock అయిందండి. నేను స్నానం చేసేసి పూజకు కావాల్సినవి అన్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను. డైలీ మార్నింగ్ పూజకు ముందే నేను దీపపు కుందుల్ని అలాగే ప్లేట్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను. క్లీన్ చేసి ఇంకా పూజ చేసుకుంటాను. నిన్న దేవునికి పెట్టిన పూలన్నీ తీసేసి ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ పూలు పెట్టేశానండి. నైవేద్యంగా పాలు పెట్టాను. రోజు నైవేద్యంలో పాలు కానీ పండ్లు డ్రై ఫ్రూట్స్ ఇవి పెడుతూ ఉంటాను. నా మార్నింగ్ పూజ ఫినిష్ అయిందండి. నా పూజ ఫినిష్ అయ్యేసరికి 5:30 అయింది. ఇప్పుడు టైం 5:30 అయిందండి. యశుడు ఇద్దరు లేచేసి ఫ్రెష్ అయిపోయి చదువుకుంటున్నాడు. శ్రేయు 6 o'clockకి లేస్తాడు. నేను క్లే పాట్లో కర్డ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇది నిన్న నైట్ షూట్ చేసిందండి. పాలను కాన్ చేసేసుకున్నాను. మీగడ అలాగే ఉంచేసానండి. ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఒక బౌల్లో 1/2 స్పూన్ కర్డ్ తీసుకున్నాను. అలాగే ఇందులో కొంచెం మిల్క్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేస్తున్నాను. అంటే కర్డ్ అనేది మనకు మిల్క్లో మొత్తం కూడా బాగా మిక్స్ అయిపోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పాలల్లో వేసుకుంటే మనకి పెరుగు అనేది గట్టిగా ఉంటుంది. అంటే గడ్డ పెరుగులాగా అవుతుంది. మొత్తం కూడా మనం ఈ రకంగా మిక్స్ చేసేసుకోవాలి. నేను కర్డ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ పార్ట్ని యూజ్ చేస్తాను. ఈ పాలు అనేవి కొంచెం గోరువెచ్చగా ఉన్నాయండి. పాట్లో మిల్క్ అంతా వేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మిక్స్ చేసుకున్న కర్డ్ వేసేసుకుంటున్నాను. కర్డ్ వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. కర్డ్ అనేది మనం ఎప్పుడు కూడా ఎక్కువ వేసుకోకూడదండి. ఎక్కువ వేసుకుంటే పులుపు అవుతుంది కదా, మనకి పెరుగు అనేది కొంచెం పులిసిపోయినట్లు అవుతుంది. కాబట్టి కొంచెమే మనం వేసుకోవాలి తోడుకి. చూడండి, నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసాను. మనకి మీగడతో వేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాను. గ్రీన్ చిల్లీ వేయటం వల్ల మనకి తొందరగా పెరుగు అనేది తోడుకుంటుంది. అంతేకాకుండా టేస్ట్ కూడా బాగుంటుందండి. పెరుగు అనేది అంటే పుల్లగా లేకుండా బాగుంటుంది. నేను దీనిపైన మూత పెట్టేసి ఒక సైడ్కి పెట్టేస్తాను. రేపు మార్నింగ్ కల్లా మనకు పెరుగు అనేది రెడీ అయిపోతుంది. ఇది ఈరోజు మార్నింగ్ దండి, అంటే ట్యూస్డే మార్నింగ్. చూడండి ఎంత బాగా తోడుకుందో. మనకి పెరుగు మొత్తం రెడీ అయిపోయింది కదా. పాట్లో మనకి చాలా బాగా వస్తుందండి. అది మీగడతో వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి మనకి పెరుగు ఎంత బాగా తోడుకుందో. గడ్డ పెరుగు అయితే రెడీ అయిపోయింది. ఈ పెరుగుని యూస్ చేసి ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి కర్డ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర అలాగే కొంచెం ఇంగు కూడా వేసుకుంటున్నాను. ఇంగు వేయటం వల్ల కర్డ్ రైస్లో మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీస్ అలాగే కర్రీ లీవ్స్ వేసుకున్నాను. ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం సాల్ట్ కూడా వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ జీడిపప్పుని అలాగే ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ రకంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మొత్తం కూడా చల్లగా అవ్వనివ్వాలి. ఇది చల్లగా అయిపోయిన తర్వాతనే మనం పెరుగు వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు పెరుగు వేస్తే విరిగిపోతుందండి. కాబట్టి నేను పెరుగుని మొత్తం కూడా బాగా బీట్ చేసేసి వేసుకున్నాను. ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిపోయిన తర్వాతనే కర్డ్ వేసి మిక్స్ చేసేసాను. ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో
ముందుగా బాయిల్ చేసేసుకున్న రైస్ వేసుకున్నాను. ఈ రైస్‌ని వచ్చి నేను కొంచెం మ్యాష్ చేసుకొని వేసుకున్నానండి. అలాగే వేసేసాము అంటే కొంచెం సేపటికి ఈ కర్డ్ రైస్ అనేది గట్టిగా అయిపోతుంది. కాబట్టి మ్యాష్ చేసుకొని వేసుకుంటే పిల్లలు తినే టైం వరకు కూడా ఇలా జ్యూసీగానే ఉంటుంది. మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో క్యారెట్ తురుము వేసుకున్నాను. ఇంకా దానిమ్మ గింజలు ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నేను ఈ క్యారెట్ తురుముని వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేసాను. కర్డ్ రైస్ రెడీ అయిందండి. ఈ కర్డ్ రైస్కి కాంబినేషన్గా సింపుల్ పొటాటో ఫ్రై చేస్తున్నాను. స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను. ఇది నా లాస్ట్ వీడియోలో చూపించిన క్యాస్ట్ ఐరన్ కడాయి అండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న పొటాటో పీసెస్ వేసుకున్నాను. ఇది రా పొటాటోనండి, నేను బాయిల్ చేయలేదు. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. టర్మరిక్ పౌడర్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. అంటే మనకి పొటాటో అనేది కుక్ అవ్వాలి. అంటే ఒక 5 మినిట్స్ కల్లా మనకి కుక్ అయిపోతుందండి. 5 మినిట్స్ తర్వాత నేను మూత తీసేసాను. చూసారు కదా, మనకి పొటాటో మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను, అలాగే చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు మనం లాస్ట్ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. క్యాస్ట్ ఐరన్లో కానీ లేకపోతే ఐరన్ కడాయిలో చేసే పొటాటో ఫ్రై కానీ ఇంకా ఏ ఫ్రై అయినా చాలా క్రిస్పీగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నార్మల్ కడాయిలో చేసేదానికంటే క్యాస్ట్ ఐరన్ కానీ ఐరన్ కడాయిలో చేసే ఏ రెసిపీ కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మ్యాజిక్ మసాలా వేసుకున్నాను. ఈ మ్యాజిక్ మసాలా వేసుకోవటం వల్ల మనకి చాలా టేస్టీగా ఉంటుందండి పొటాటో ఫ్రై అనేది. అంటే కొంచెం చట్పట్గా ఉంటుంది. మొత్తం మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు మనం స్టవ్ను ఆన్లో ఉంచకూడదండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. సింపుల్ పొటాటో ఫ్రై కూడా రెడీ అయిపోయింది. పిల్లల లంచ్ బాక్సెస్ కూడా ప్యాక్ చేసేసానండి. స్నాక్ టైం కోసం డ్రాగన్ ఫ్రూట్ని కట్ చేసి ఇచ్చాను. అలాగే బటర్ మిల్క్ కూడా లంచ్ బాక్స్లోకి ఇస్తున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి కర్డ్ రైస్ ఇస్తున్నాను. ఈ కర్డ్ రైస్కి కాంబినేషన్గా పొటాటో ఫ్రై కూడా లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేసేసానండి. ఇదేనండి ఈరోజు మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి నేను ప్రిపేర్ చేసింది. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి నేను వీడియో ఏది షూట్ చేయలేదండి. ఇప్పుడు టైం 7:30 అయింది. ఇక్కడ నుంచి వ్లాగ్ని అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాము. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మా 15th వెడ్డింగ్ యానివర్సరీ అండి. అప్పుడే 15 ఇయర్స్ అయిపోయాయా అనిపిస్తూ ఉంది. అంటే డేస్ ఎంత ఫాస్ట్గా గడిచిపోతూ ఉన్నాయో కదండి. మార్నింగే టెంపుల్కి వెళ్దాము అనుకున్నాము. కాకపోతే మా హస్బెండ్ క్లినిక్ వర్క్తో కొంచెం బిజీగా ఉండటం వల్ల మార్నింగ్ మేము టెంపుల్కి వెళ్ళలేకపోయాము. పిల్లలతో వెళ్దాం అనుకున్నాము. ఇంక ఈవినింగ్ పిల్లలు హోంవర్క్ అంతా ఫినిష్ చేసుకొని, మా హస్బెండ్ తన క్లినిక్ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని, అంటే కొంచెం తొందరగా ఫినిష్ చేసుకొని వచ్చారు. తను నార్మల్గా 9 o'clockకి అలా వస్తారు. ఇప్పుడు మేము వెళ్ళే టెంపుల్ వచ్చి 8:30 వరకే ఓపెన్లో ఉంటుందండి. తర్వాత క్లోజ్ చేసేస్తారు. కాబట్టి తన వర్క్ కూడా తొందరగా ఫినిష్ చేసేసుకొని తను ఇంకా క్లినిక్ నుంచి వచ్చేసారు. ఇప్పుడు మేము బయలుదేరేసరికి 7:30 అయింది. ఇప్పుడు మేము వెళ్తున్న టెంపుల్ నేమ్ ఓంకారేశ్వర టెంపుల్ అండి. ఈ టెంపుల్ లోపల 12 లింగాలు ఉంటాయి. అంటే మనం ఒకే ప్లేస్లో 12 జ్యోతిర్లింగాలను చూడొచ్చు. మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నామండి. ఇది బెంగళూరులోని ఉత్తరల్లిలో ఉంది. నాకు తెలిసి బెంగళూరులో ఉండే వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది ఈ టెంపుల్ అయితే. మేము బెంగళూరు నేను వచ్చి 15 ఇయర్స్ అయింది. కాకపోతే ఇప్పుడు వరకు అయితే నేను చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. నార్మల్గా నాకు శివుడు అంటే కూడా చాలా ఇష్టం అండి. అది వెడ్డింగ్ డే రోజు వెళ్ళడం అయితే ఇంకా హ్యాపీగా ఉంది నాకు. చాలా అంటే ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉందండి. ఇది కొంచెం కొండ పైన ఉన్నట్లుంది. మరీ పెద్ద కొండ అయితే ఏం కాదు, చిన్నగానే ఉంటుంది. అంటే చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే. ఇక్కడ మీకు కనిపిస్తుంది మహాబిల్వం అండి. నార్మల్గా మనం బిల్వ వృక్షాలను చాలా చూసే ఉంటాం, కానీ మహాబిల్వం అనేది కొంచెం రేరేనండి. అన్ని ప్లేసెస్లో అయితే మనం చూడలేము. ఇక్కడ మహాబిల్వం కూడా ఉంది. అలాగే ఇక్కడ రష్ అయితే ఏమనిపించలేదు నాకైతే. అంటే మండే అయితే రష్ ఉండొచ్చేమో, ఈరోజు ట్యూస్డే కదా కాబట్టి రష్ కూడా ఏమీ లేదు. లోపలైతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలో చేయరు కాబట్టి బయట వరకే మనం చూడొచ్చు. ఇప్పటి వరకు బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ టెంపుల్ చూడకపోతే తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగుంది. మనం ఒకే ప్లేస్లో 12 జ్యోతిర్లింగాలను చూడొచ్చు. అలాగే ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది.
దర్శనం చేసుకొని బయటకొచ్చామండి. ఇప్పుడు మేము నరసింహస్వామి టెంపుల్‌కి వెళ్తున్నాము. ఈ నరసింహస్వామి టెంపుల్ కూడా ఈ టెంపుల్ లోపలే ఉంటుందండి. ఇంకొక సైడ్ ఉంటుంది. బయట సైడ్ మొత్తం కూడా మనకి దశావతారాలైతే కనిపిస్తాయి. ఇది డే టైమ్‌లో షూట్ చేసుంటే బావుండేదేమో. అంటే డే టైమ్‌లో కొంచెం లైటింగ్ ఉండుండేది కదండీ! ఇంకా క్లియర్‌గా చూపిచ్చుండేదాన్ని. నైట్ టైమ్ కాబట్టి లైటింగ్ అంతగా లేదు. నేను ఎంతవరకు షూట్ చేయగలిగానో అంతే నేను మీతో షేర్ చేస్తున్నాను. మేము వెళ్ళేసరికి నరసింహస్వామి టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయిందండి. అంటే 8:30 కల్లా టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తారంట. కానీ టెంపుల్ అయితే చాలా బావుందండి. తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. టెంపుల్ క్లోజ్ అయినా ఒకసారి బయట నుంచి చూద్దాము అని చెప్పి మేము పైకైతే వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. వెడ్డింగ్ యానివర్సరీ రోజు ఒక మంచి టెంపుల్ ఇప్పటి వరకు మేము చూడని ఒక టెంపుల్‌ని చూసాము అని. టెంపుల్ నుంచి డైరెక్ట్‌గా మేమింక రెస్టారెంట్‌కైతే బయలుదేరాము. ఇప్పుడు మేము వెళ్తున్న రెస్టారెంట్ నేమ్ వచ్చి స్టోనీ బ్రూక్స్ అండి. లాస్ట్ ఇయర్ కూడా మేము సేమ్ ఇదే రెస్టారెంట్‌కైతే వచ్చాము మా వెడ్డింగ్ యానివర్సరీకి. మళ్ళీ ఈ ఇయర్ కూడా ఇక్కడికే వచ్చాము. ఇక్కడ యాంబియన్స్ చాలా బావుంటుందండి. అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. రెగ్యులర్‌గా వెళ్ళే రెస్టారెంట్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా వాటరే ఉంటుందండి. కిందంతా కూడా వాటరే ఉంటుంది. మనం వాటర్‌లోనే కాలు పెట్టేసుకొని మన ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు కొంచెం టైర్డ్ అయిపోయినారండి. అంటే మార్నింగ్ తొందరగా లేచేస్తారు కదండీ! అది తొందరగా నిద్రపోయే అలవాటు కూడా ఉంది. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది కదా! కాబట్టి కొంచెం టైర్డ్ అయిపోయినారు. ఫుడ్ కూడా ఎక్కువ ఏమీ ఆర్డర్ చేయలేదండి. పిల్లలు కూడా కొంచెం నిద్రలో ఉన్నారు. కాబట్టి పిల్లలు కూడా ఎంజాయ్ చేయలేరని చెప్పి మేము కొంచెం తక్కువే ఆర్డర్ చేశాము. అది పిల్లలకి ఇష్టమైనవే ఆర్డర్ చేశాము. మెయిన్‌గా యాంబియన్స్ కోసం రావచ్చండి. అంతేకాకుండా ఫుడ్ కూడా బావుంటుందనుకోండి. కాకపోతే యాంబియన్స్ అయితే ఇంకా బావుంటుంది. టొమాటో సూప్ ఆర్డర్ చేశామండి. ఈ టొమాటో సూప్ అంటే యశోశ్రేయకి చాలా ఇష్టం. స్టార్టర్స్‌లో పన్నీర్‌ది ఆర్డర్ చేశాము. దీని నేమ్ అయితే నాకు ఐడియా లేదండి. పిల్లలు ఆర్డర్ చేసిందిది. ఈ పన్నీర్ టేస్ట్ కూడా చాలా బావుందండి.
పిల్లలు కొంచెం టైర్డ్ అయిపోయి ఉన్నారు కదండీ! కొంచెం డల్ అయిపోయి ఉన్నారు కాబట్టి, వాళ్ళని కొంచెం యాక్టివ్ చేయాలని చెప్పేసి ఇంకేదో జోక్స్ వేసుకుంటూ, నవ్వుకుంటూ ఉన్నాము. పిల్లలు కూడా ఎక్కువ ఏది ఫుడ్ తినడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించలేదండి. అంటే టైం అయిపోయింది ఫస్ట్ ఇంత టైం వరకు వాళ్ళు మేలుకోరు కదండీ! ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ తొందరగా లెగాలి. అందుకని చెప్పేసి పిల్లలు కూడా అంత ఎక్కువగా ఫుడ్ తినడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు. కాబట్టి లైట్‌గానే ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా బటర్ కుల్చా ఆర్డర్ చేసాము మెయిన్ కోర్స్‌లో. బటర్ కుల్చాతో పాటు వెజ్ కోఫ్తా ఆర్డర్ చేశామండి. ఇది కూడా చాలా బావుంది. వెజ్ కోఫ్తా అయితే. ఎక్కువగా బటర్ కుల్చాతో పన్నీర్ బటర్ మసాలా కానీ, లేకపోతే కాజు మసాలా కర్రీని ఆర్డర్ చేస్తూ ఉంటాము. ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చెప్పేసి ఇది అయితే ఆర్డర్ చేశామండి. వెజ్ కోఫ్తా. కాకపోతే నాకైతే ఈ బటర్ కుల్చాకి కాంబినేషన్ కాదేమో అనిపించింది. ఎందుకు అంటే కొంచెం స్వీట్‌గా అనిపించింది నాకు. ఇది కరెక్ట్ కాంబినేషన్ కాదేమో అనిపించింది. కాకపోతే కొంచెం ఏదో డిఫరెంట్‌గా ట్రై చేస్తాము అనుకున్నాము. ఎవ్రీ ఇయర్ మేము యానివర్సరీకి కేక్ కట్ చేస్తామండి. ఈ ఇయర్ కట్ చేయలేదు ఇంట్లో. ఇక్కడ రెస్టారెంట్‌లో వాళ్ళు చిన్న అంటే ఒక స్మాల్ కేక్ పీస్ పైన ఐస్ క్రీమ్ పెట్టేసి చాలా డిఫరెంట్‌గా మాకు అరేంజ్ చేసి ఇచ్చారు. డిన్నర్ ఫినిష్ చేసామండి. ఇక్కడ ఫిష్ పెడిక్యూర్ ఉంటుంది. డిన్నర్ చేసిన తర్వాత మనం కొంచెం సేపు ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. హ్మ్. చాలా మందికి ఇష్టం ఉంటుంది. అలాగే కొంతమందికి భయం గూడా ఉంటుంది గదా! ఇక్కడ లోపలంతా గూడా స్మాల్ ఫిషెస్ అయితే ఉంటాయి. మనం కాలు పెట్టేసేసుకోవచ్చు. డెడ్ స్కిన్ మొత్తం గూడా అవి ఇది చేస్తాయండి. అదొక డిఫరెంట్ ఫీలింగ్ బావుంటుంది. నాకైతే చాలా ఇష్టం. మా ఇంట్లో అంటే యష్యూకి భయమే. అలాగే మా హస్బెండ్‌కి కూడా భయమే. శ్రేయు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తాడంతే. నేనైతే ఎక్కడైనా కనిపిస్తే మాత్రం నేను అస్సలకి మిస్ చేయనండి. నాకైతే చాలా ఇష్టం. అంటే మెయిన్‌గా వచ్చి మనం చాలా రిలాక్స్ అవ్వచ్చు. మళ్ళీ ఏదైనా స్ట్రెస్ ఉంటే మొత్తం కూడా పోతుంది. అంటే ఫిష్ అనేది కొంచెం ఇది ఏమంటారు కొరుకుతూ ఉంటుంది కదా! అదొక ఫీలింగ్‌గా ఉంటుంది. బావుంటుందది. కొంచెంసేపు అయితే కూర్చున్నాము. ఒక 10-15 మినిట్స్ కూర్చొని ఉంటాము అంతే. ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది కదా! ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ పిల్లలు డ్రెస్సులు చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ పడుకోవాలి. మళ్ళీ పొద్దున్న లెగాలి కదా! కాబట్టి ఒక 15 మినిట్స్ ఉండుంటాం అంతే. కానీ ఈ వెడ్డింగ్ యానివర్సరీ మాత్రం చాలా సింపుల్‌గా, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. మేము ఇంటికి బయలుదేరేసరికి 10:20 అయిందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా సింపుల్ 15th వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్. ఇక్కడితో ఈరోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.